లగ్జరీ సౌకర్యాలు ఉండే డూప్లెక్స్ హౌస్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందమైన ఇంటికి అంతే అందమైన డిజైన్లు తోడైతే చూడడానికి ఎంత బాగుంటుందో కదా. మరి డూప్లెక్స్ ఇంటికి వాస్తు ఎలా ఉండాలి? ముఖ్యంగా కిచెన్ పై బెడ్రూమ్ ఉండొచ్చా? మెట్లు ఏ వైపు ఉండాలి? ఈ సందేహాలకు వాస్తు నిపుణులు ఇస్తున్న వివరణ ఇప్పుడు చూద్దాం. మెట్లు ఏ స్థానంలో ఉంటే డూప్లెక్స్ అనేటువంటిది వాస్తురీత్యా సమంజసం అనేటువంటిది మొట్టమొదటిగా మనం అవగాహన చేసుకోవాలి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకుంటే ఇక్కడ సౌత్ జోన్లో మెట్లు అనేటువంటివి రావాలి. పొరపాటున కూడా వాయువ్యంలో మెట్లు తీసుకోకూడదు. ఇక్కడ మనం తీసుకున్నది ఆగ్నేయంలో మెట్లు అనేటువంటిది ఇంటి బయట మాత్రమే సింప్లెక్స్కి తీసుకుంటాము, డూప్లెక్స్లో తీసుకోము. కొంతమంది అవగాహన లేమితో వాయువ్యంలో మెట్లు, అదేవిధంగా ఆగ్నేయం మెట్లు అనేటువంటివి డూప్లెక్స్ లోపల తీసుకోవటం, అంటే ఇంటి లోపల తీసుకోవటం వల్ల వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది అవ్వటం వల్ల ఆ యొక్క వాస్తు దోషము అనేటువంటిది వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ మెట్లు అనేటువంటిది పొరపాటును కూడా డూప్లెక్స్ లోపల, అంటే ఈ మెట్లు అనేటువంటిది ఇంటి ఆచ్ఛేదంలోకి కలుపుకోకూడదు. అదేవిధంగా ఇక్కడ సౌత్ జోన్ అంటున్నాం. ఇక్కడ సౌత్ జోన్ బదులు చాలామంది డిజైనింగ్ కుదరట్లేదని నార్త్ జోన్లో స్టెప్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. పొరపాటున కూడా నార్త్ జోన్లో స్టెప్స్ అనేటువంటివి ఈస్ట్ రాజవీధికి తీసుకోకూడదు. ఈస్ట్ రాజవీధికి ఆగ్నేయంలో తీసుకోకూడదు, అదేవిధంగా వాయువ్యంలో తీసుకోకూడదు, అదేవిధంగా నార్త్ జోన్లో కూడా తీసుకోకూడదు డూప్లెక్స్కి. అదే సింప్లెక్స్ కనుకోండి, మీరు వాయువ్యంలో ఇంటి బయట తీసుకోవచ్చు, అదేవిధంగా సింప్లెక్స్కి ఆగ్నేయంలో ఇంటి బయట మెట్లు అనేటువంటివి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే డూప్లెక్స్ అనేటువంటిది వాస్తురీత్యా మనకి కలిసి వస్తుందా కలిసి రాదా అనేటువంటిది మనం చేసుకునేటువంటి డిజైన్ని బట్టి మాత్రమే ఉంటుంది. రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్, అంటే ఇది ఇంటి గర్భం తీసుకున్నప్పుడు, ఈ గర్భం నుండి మనం మొత్తం లెక్కలు తీసుకున్నప్పుడు ఈ లెక్కల ప్రకారం ఎగ్జాక్ట్గా డూప్లెక్స్ అనేటువంటిది ప్రామాణికంగా ఉందా లేదా. డూప్లెక్స్లో మెట్లు ఇచ్చి మనం పైకి వెళ్ళినప్పుడు కింద కిచెన్ ఉంటుంది. ఇక్కడ కిచెన్ పైన పడక గది అనేటువంటిది మనం గెస్ట్ రూమ్గా ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే పిల్లలకి ఏర్పాటు చేసుకోవాలి. పొరపాటును కూడా యజమాని దంపతులు ఉండకూడదు. కాబట్టి డూప్లెక్స్ అయినా సింప్లెక్స్ అయినా మనం ఏ విధంగా ఎట్లా చేస్తున్నాము అనేటువంటిది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ప్రధాన ద్వారానికి మెట్లు అనేటువంటివి వాయువ్యంలో డూప్లెక్స్లో ఉండకూడదు. కాబట్టి డూప్లెక్స్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, సింప్లెక్స్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెక్ చేసుకుని వాస్తు దోష రహితంగా మాత్రమే మనం ఇల్లు అనేటువంటిది కట్టుకోవాలి.